ఢిల్లీ పేలుళ్లకు సంబంధించినంత వరకు సంఘటన జరిగి దాదాపు 5 రోజులు కావస్తున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతుంది. అనేక రకాలుగా కోణాల్లో దీనికి సంబంధించి ముందుకు వెళుతున్నారు. అనేక చోట్ల అరెస్టులు జరుగుతున్నాయి. ఈ చైన్ లాంటిది ఇది ఒకటి ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్స్కి సంబంధించి ఒక చైన్ ఒకటి పనిచేసినట్టుగా సమాచారం అంటుంది. డాక్టర్ ఉమర్కి సంబంధించినంత వరకు కొంతమంది డాక్టర్లు కూడా ఆయనకు హెల్ప్ చేశారు. వాళ్ళెవరు హర్యానా నుంచి మొదలు పెట్టుకుని ఉత్తరప్రదేశ్ వరకు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వరకు చాలా ప్రాంతాలకు సంబంధించి కొంత కీలక సమాచారం ఎన్ఐఏ సేకరించినట్టుగా తెలుస్తుంది. కేవలం ఇక్కడ బ్లాస్ట్కి సంబంధించే ఉందా, ఇంకేదైనా ప్లాన్ చేశారనే అంశానికి సంబంధించి కూడా చాలా రకాలుగా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారతదేశానికి సంబంధించి ప్రతిసారి ఇలాంటి ఒక సమస్య వస్తుంది. ఏదో రకంగా జైషే మహమ్మద్ కానీ ఇంకో తీవ్రవాద సంస్థ కానీ ఏదో రకంగా భారత్ పైన అటాకులు చేసే ప్రయత్నం చేస్తుంది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించినంత వరకు, రక్షణ రంగానికి సంబంధించినంత వరకు, ఇతర అంశాలకు సంబంధించి భారత్ ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత పాత్ర ప్రపంచ స్థాయిలో కీలకంగా మారుతున్న నేపథ్యంలో కొన్ని శత్రు దేశాలు కానీ లేకపోతే ఇతర దేశాలు కానీ భారత్ వైపు చూస్తున్న నేపథ్యంలో ఏ రకంగా భారత్ తనను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు రక్షణ కల్పించాలన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రక్షణ రంగ నిపుణులు కన్నెగంటి రమేష్ మనతో పాటు ఉన్నారు. ఇటీవల యూజీసీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా నియమించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రక్షణ రంగానికి సంబంధించి స్టడీస్ ఒకటి అవసరం ఉంది. దానికి సంబంధించి రమేష్ గారు ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. రమేష్ గారు, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్. సార్ నమస్తే సార్, నా పేరు డాక్టర్ రమేష్ కనిగంటి. నేను ఇప్పుడు చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూజీసీ. అంటే దేశ భద్రత, దేశ రక్షణ కోసము అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ లో దేశ భద్రత, దేశ రక్షణ మీద ఒక కోర్సు, నేషనల్ సెక్యూరిటీ అనే ఒక సబ్జెక్ట్ ఉండాలి అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి రక్షణ సలహాదారైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు ఒక కమిటీ నేమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని కోరారండి, యూజీసీని. ఆ యూజీసీ అపాయింటెడ్ 6 మెంబర్స్. ఆ మెంబర్స్ లో చైర్మన్షిప్ మనకి రావటం, మన దక్షిణ భారతదేశంలో మన తెలంగాణకి, దట్టు మన ఆంధ్రాకి, మన తెలుగువాడిగా నాకు రావటం, అది మన మన రాష్ట్రానికి వచ్చిన గర్వంగా మనం భావించాలండి. ఇప్పుడు దేశ భద్రత, దేశ రక్షణ అనేవి ప్రతి బీటెక్ స్టూడెంట్, ఎంకామ్ స్టూడెంట్, బీకామ్, బిఎస్సి, డాక్టర్, యాక్టర్, లాయర్ ఎవరైనా కానీ దేశ భద్రత అనే సబ్జెక్ట్ ని చదవాలి అనేది ఈ యొక్క మా కమిటీ, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క ఉద్దేశము. దానికి నన్ను చైర్మన్ గా నేను ఉంటాము. మా ముత్తాత కన్నెగంటి హనుమంత్ గారిని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు 1922లో. ఆయన మరి అప్పుడు చేసిన ప్రాణత్యాగానికి ఈ రోజున వాళ్ళ మునిమనవడినైన నేను, నాకు ఈ గౌరవం దక్కటం, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ అవటం, దేశం మొత్తానికి మరి దశానిర్దేశం చేయటం యువతకి దేశ భద్రత మీద, ఇది ఒక పెద్ద అమూల్యమైన భగవంతుని ఆశీస్సుగాను మీ అందరి యొక్క సహకారంతో భారతదేశ రక్షణ కోసం పనిచేస్తాం సార్. మీరు ఇప్పుడు ప్రశ్నలు అడగవచ్చు సార్. ఒక తెలుగువాడికి ఈ రకమైన అవకాశం లభించడం అనేది చాలా కీలకమైంది. మేము అందరం ఆనందిస్తున్నాం. ఒకటే రమేష్ గారు, ప్రతిసారి కూడా ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్లకు సంబంధించి కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే కొంత హడావిడి కనిపిస్తుందా? మీరు అన్నట్టుగా యూత్కి వీటికి సంబంధించినంత వరకు ఎంతవరకు చెప్పాలి? ఎందుకంటే యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ సైన్స్ గురించి చెప్తారు, ఇతర అంశాల గురించి చెప్తారు, చరిత్ర గురించి చెప్తారు, కానీ ఇలాంటి అంశాలకు సంబంధించి పెద్దగా చెప్పట్లేదు. సో దీన్ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? సార్ చాలా సందర్భానుచితంగా, అంటే కాంటెక్స్ట్కి తగ్గట్టుగా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. ఇప్పుడు ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకి చూసుకుంటే మనకి 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఇమ్మీడియట్గా భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలతో మనం పంచుకుంటాం. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, మరి వాటర్ సముద్రం మధ్యలో అటు ఇటుగా మనం శ్రీలంక మనకి సరిహద్దు, బంగాళాఖాతానికి అవతల వైపున హిందూ మహాసముద్రంలో. ఇది దీని యొక్క భారతదేశం యొక్క 15,000 కిలోమీటర్లు భారతదేశం యొక్క భద్రతకి. తర్వాత
11,098 కిలోమీటర్లు భారతదేశానికి 9 కోస్తా రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 11,098 కిలోమీటర్ల వాటర్ బోర్డర్ ఉంది మనకి. అంటే కోస్టల్స్ కోస్ట్ లైన్ అంటే ఈ 9 కోస్తా రాష్ట్రాలు ఏంటి? గుజరాత్ పశ్చిమాన, గుజరాత్ కింద మహారాష్ట్ర, మహారాష్ట్ర కింద గోవా, గోవా కింద కర్ణాటక, కర్ణాటక కింద కేరళ, కేరళ పైన అటు యువతల వైపున మనకి దక్షిణాన తమిళనాడు, తమిళనాడు పైన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పైన ఒరిస్సా, ఒరిస్సా పైన వెస్ట్ బెంగాల్. ఈ 9 కోస్తా రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు: పాండిచ్చేరి, దామన్ దియు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవన్నీ కలిపితే 11,098 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది భారతదేశానికి. 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది భారతదేశానికి. మొత్తం కలిపితే 26,000 కిలోమీటర్లని కాపాడుకోవాలి. సముద్రం వైపు నుంచి 11,098 కిలోమీటర్లు, భూ సరిహద్దు 15,000 కిలోమీటర్లు కాపాడుకుంటా అంతర్గతంగా భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచకుండా స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేసుకుంటా బాంబే, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, ఇందోర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఇలా అనేక నగరాలను కాపాడుకుంటా ఉగ్రవాదం దాడుల నుంచి కానీ కౌంటర్ టెర్రరిజం, యాంటీ టెర్రరిజం అనే దాని మీద మనము 24/7 365 డేస్ పనిచేయాలి అనేది. ప్లస్ స్టూడెంట్స్, యువత, ముఖ్యంగా విద్యార్థులు, విద్యార్థినులు, అన్ఎంప్లాయిడ్ యూత్ లేదా ఎంప్లాయిడ్ యూత్, సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఒక కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రతి భారత పౌరుడు ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనీస పరిజ్ఞానం భారతదేశ భద్రత గురించి, భారతదేశ రక్షణ గురించి, భారతదేశ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఇబ్బందులు ఏంటి, దాని ద్వారా భారతదేశంలో అంతర్గతంగా మనకి ఎటువంటి టెర్రరిస్టు, నక్సల్, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ జరగవచ్చు, వాటిని ఎట్లా ఆపాలి అనే దాని మీద కనీస అవగాహన ప్రతి పౌరుడికి ఉన్న రోజునే ఈ ఉగ్రవాదానికి తెరబడుతుంది. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆ మాడ్యూల్ కానీ దానికి సంబంధించి ఒకసారి చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, మంచి ప్రశ్న. మళ్ళీ ఉగ్రవాదులు 2 రకాల టార్గెట్లని పెట్టుకుంటారండి. సాఫ్ట్ టార్గెట్స్ అని, సింబాలిక్ టార్గెట్స్ అని. ఢిల్లీ ఎర్రకోట దగ్గరే ఎందుకు పేల్చాలి? ఎర్రకోట సింబల్ ఆఫ్ వాట్? స్వతంత్ర వేడుకల్లో, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి మాట్లాడుతూ, లేదా 26th జనవరి ఉపన్యాసాలు కానీ, లేదా భారతదేశ సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్రకోట ఒక ప్రతి చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాం. దాంతోపాటు ముఖ్యంగా ఆ రోజున అక్కడ టెర్రరిస్ట్ బాంబ్స్ పేలటానికి కారణం అమోనియం నైట్రేటు ఒక కారులో పెట్టుకొని శ్రీనగర్లో స్టార్ట్ అయిన కథ హర్యానాకు వచ్చి, హర్యానా నుంచి ఢిల్లీ లోపల ఎంటర్ అయ్యి ఎర్రకోటకి గేట్ నెంబర్ 1 వద్ద సాయంత్రం 6:52 ఒక ఉన్మాది అయిన ఒక డాక్టరు, ఆ డాక్టర్తో పాటు ఇంకా 4-5 డాక్టర్లు, జైష్-ఇ మొహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ సానుభూతి, పాకిస్తాన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, పాకిస్తాన్స్ ఐడియాలజికల్ అండ్ ఎమ్యునేషన్ అసిస్టెన్స్ తీసుకొని దేశంలో ఉంటానే రాడికలైజ్ చేసి ఒక సామాన్య పౌరుణ్ణి ఒక ఉగ్రవాదిగా మార్చి, ఒక సూసైడ్ బాంబర్గా దాంట్లో పెట్టి కారులో అతను పోతా ఇంకా 100 మందిని చంపి వెళ్ళాలి అనేది, ఆ పోతం అనేది కూడా, ఆ చనిపోవటం అనేది కూడా తాత్కాలికంగా జరిగింది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే దేశంలో మినిమము ఒక 100 ప్రదేశాల్లో 100 కారు బాంబుల్ని అమర్చగలిగే అంత ప్లానింగ్, ప్రిపరేషను వాళ్ళు రెడీ చేసుకోవడానికి అమోనియం నైట్రేటు, పొటాషియం క్లోరైడు, తర్వాత ఆముదపు గింజల్లో నుంచి, ఆముదంలో నుంచి రైసిన్ అనే ఒక సైనైడ్ అంటే విషం, అంటే కెమికల్,
బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్, ఫుడ్, వాటర్, ఎయిర్ అన్ని రకాలుగా వాడి భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజల్ని భయభ్రాంతులను చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టి పరమత సహనాన్ని దెబ్బతీసి మత కల్లోహాలు సృష్టించి దేశాన్ని మరి అతలాకుతలం చేయటమే గోల్గా పెట్టుకున్నారు. ఇది విన్నప్పుడు నాకేమనిపించిందంటే, నేను 2008 2010 మధ్య నల్సార్ లా విశ్వవిద్యాలయం హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన తర్వాత దానికి నేను రాజీనామా చేసి నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీస్ అని పెట్టి స్టడీస్ అని పెట్టి మానవ రక్షణ అధ్యయన సంస్థ అని పెట్టి గత 13 ఏళ్ల నుంచి నేను ఉగ్రవాదాన్ని అరికడటానికి, భద్రతను పెంచడానికి, బోర్డర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే అంశాల మీద యువతకి ట్రైనింగ్ ఇస్తా ఇంటర్న్షిప్ ద్వారా 1 month రీసెర్చ్ ఇంటర్న్షిప్ ద్వారా యువతని దేశ రక్షణలో మమేకం చేయటమే ఒక ఉద్యమంలాగా పెట్టుకొని పనిచేస్తున్నానండి. సో నేను అమెరికాలో కూడా చదువుకున్నాను. డాక్టరేట్ ఢిల్లీలో చేశాను, జేఎన్యూలో అమెరికన్ స్టడీస్లో. పోస్ట్ డాక్టరేట్ ఇజ్రాయెల్లో చదువుకున్నాను సెక్యూరిటీ స్టడీస్లో. తర్వాత అమెరికాలో కూడా చదువుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా 30 మంది రిటైర్డ్ అయిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిలిటరీ వాళ్ళు మేమందరం కలిసి దేశ రక్షణ కోసం మానవ రక్షణ అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మేము పనిచేస్తున్నాము దేశ భద్రతను కాపాడటానికి. రమేష్ గారు, అంటే Yes. కనిపించే శత్రువుతో ఈజీగా ఫైట్ చేయొచ్చు, కానీ ఇది కనిపించని శత్రువుగా మారుతున్నారు. ఒకప్పుడు సరిహద్దుల్లో రక్షణ ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు ఇంటి పక్కన కూడా రక్షణ లేని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఈ మారుతున్న టెక్నాలజీ అనుకోండి, ఇంకేంటి, ఏ రకమైన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ మనము మైండ్ సెట్లో మార్పు తీసుకురావాలి సార్ జనాల్లో. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు. తెలుగులో సామెత మీకు గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. అంటే మన ఇంట్లో ఉన్న దొంగలు భారతదేశంలో ఉంటా భారతదేశం యొక్క సమైక్యతను దెబ్బతీసే విధంగా, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా, భారతదేశం యొక్క భవిష్యత్తుని ఛిద్రం చేసే విధంగా ఉన్నటువంటి మరి ఈ పరిస్థితుల్లో ఈ ఇంటి దొంగలను పట్టుకోవడానికి మళ్ళీ ఫలానా మతానికి సంబంధించిన అందరూ దుర్మార్గులే అని చెప్పలేము. అందులో ఒకళ్ళో ఇద్దరో 10 మందో, ఆ 10 మందిని ఒక మత గురువు మత ఛాందసవాదం ద్వారా మతోన్మాదాన్ని ఎక్కించి మనము మిగతా వాళ్ళందరినీ నాశనం చేయాలి, తద్వారా మనము స్వర్గానికి వెళ్తాము అని ఈ ప్రచారం చేసి వాళ్ళని వశపరుచుకొని, లోభపరుచుకొని, వాళ్ళకి అన్ని రకాల ఆశ చూపించి ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. కాబట్టి ఇంటి దొంగను పట్టుకోవటం అంత తేలిక కాదని మీకు ఇందాకే చెప్పాను. ఇప్పుడు మరి పట్టుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, కోస్ట్ గార్డు, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసు, వీళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి దేశ సరిహద్దుల్ని కాపాడగలరు. మరి దేశం లోపల పరిస్థితి ఏంటి, ఎలా పట్టుకోవాలి అన్నప్పుడు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రతి పౌరుడు ఒక పోలీసు, ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా తన పరిసరాలని గమనించడం, తన పరిసరాల్లో జరుగుతున్న అన్ని రకాల కార్యకలాపాల మీద ఒక దృష్టి పెడతాం. అంటే తన దైనందిన జీవితంలో తన ఉపాధిని తను చూసుకుంటానే, తన పేదరికాన్ని తను దూరం చేసుకుంటానే, మరి మిగతా విషయాల మీద కూడా రక్షణ బాధ్యత, నా బాధ్యత పోలీసులదే కాదు అనే ఒక స్ఫురణతో అనే ఒక ప్రేరణతో మరి ఎటువంటి అనుమానిత కార్యక్రమాలు జరుగుతున్నా, అనుమానంగా ఏదన్నా విషయాలు జరుగుతున్నా దాన్ని మరి ప్రభుత్వం దృష్టికి, పోలీస్ దృష్టికి తీసుకొచ్చి, మీడియా దృష్టికి తీసుకొచ్చి అలాంటి శక్తుల్ని ఓడించడంలో ప్రతి పౌరుడు ఒక కమాండో, ఒక మిలిటరీ సోల్జర్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ లాగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది.
రమేష్ గారు, అంటే మనం మారుతున్న దాన్ని ఇంకొక విషయం ఒకటి ఈ ఢిల్లీ పేలుల ద్వారా ఇంకొక విషయం కూడా కొంత క్లారిటీ వస్తుంది. గతంలో నిరుద్యోగులు కానీ లేక పేదింటికి సంబంధించిన పిల్లల్ని తీసుకెళ్ళి ఇలాంటి యాక్టివిటీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రాణాలు పోసే వాళ్ళే ప్రాణాలు తీసే పరిస్థితికి వస్తుంది. అంటే డాక్టర్లను ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ చూసినా డాక్టర్ కనెక్ట్ అవుతున్నాడు. మీరు అన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు, కొంత హైదరాబాద్కు కూడా ఈ మధ్య లింక్ వచ్చింది. ఒక వ్యక్తి హైదరాబాద్కి సంబంధించి కూడా గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి విషపురుగులు కొన్ని ఉన్నాయి. వాటిని ఏరివేయాలి అంటే ఆ పర్టిక్యులర్ ఎవరైతే ఒక సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో అందరూ చెడ్డోళ్ళు కాదు. మళ్ళీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అవునవును, అవునండి. 100% వాళ్ళలో చాలా మంది పేట్రియాట్స్ ఉన్నారు. చాలా మంది సెక్యులర్ వాదులు ఉన్నారు, అంటే లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి ఒకే బ్రాండ్ వేయకుండా వీళ్ళల్లో ఉన్న ఆ బ్లాక్ షీప్ని ఏరివేయటానికి మనము చాలా సహనంతో, చాలా సాంకేతిక పరిజ్ఞానంతో, చాలా హ్యూమన్ ఇంటెలిజెన్సు, విజువల్ ఇంటెలిజెన్సు, టెక్నికల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, విజువల్ ఇంటెలిజెన్సు అన్నిటినీ వాడి భారతదేశం లోపల ఉన్న స్లీపర్ టెర్రర్ సెల్స్ అంటారు, స్లీపర్ టెర్రర్ సెల్స్, వాటిని నిర్వీర్యం చేయాలి. సరే, వీళ్ళు డాక్టర్స్నే ఈసారి ఎందుకు ఎంచుకున్నారంటారు? ఎందుకంటే డాక్టర్స్ వైపు మనం పోమనా, లేకపోతే జనరల్గా డాక్టర్స్ అంటే గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు కనుక వాళ్ళు ఇలాంటివి చేయరని ఉద్దేశంతో వాళ్ళని టార్గెట్ చేసి చేశారంటారా? ఎస్ సార్. సో తప్పనిసరిగా సార్, ఇప్పుడు డాక్టర్స్ని ఎందుకు తీసుకున్నారంటే అక్కడ అదే చెప్తున్నా. మత ఉన్మాదానికి పేదరికంలో ఉన్న వాళ్ళే ఒకప్పుడు ఉగ్రవాదులు అవుతున్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళే నక్సలైట్లు అవుతున్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళే దొంగలు అవుతున్నారు. పేదరికం అనే దాన్ని ఒకదాన్ని ఆసరాగా చూపించి, కారణంగా చూపించి అలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మత ఉన్మాదానికి పేదరికానికి ఎటువంటి సంబంధం లేదని ఇలాంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లాంటివి, ఇంకా వేరే వేరే చోట్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్లు మనకి ఈ మధ్య కాలంలో గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఉగ్రవాదాన్ని యొక్క రూపురేఖలు మారిపోయినాయి. పేదరికం మూలన ఉగ్రవాద పట్ల మతం అనే బలుపు, మతం అనే ఉన్మాదము, ప్లస్ చదువుకొని సుశిక్షితులైన వాళ్ళు కూడా, the most qualified, educated, literates are behaving as if they are brutes. జైషే మహమ్మద్కి సంబంధించిన ఒక మహిళా విభాగాన్ని ఆల్రెడీ ఇప్పటికే పాకిస్తాన్లో కొంత దాన్ని అజర్ మహమూద్కు సంబంధించిన సిస్టర్ ఏర్పాటు చేసింది. దానికి ఒక యూనిట్ని ఇండియాలో కూడా పెట్టేందుకు ప్రయత్నించారు. డాక్టర్ షహీన్ కూడా దీంట్లో ఈ రకమైన నియామకాలు చేయడానికి ప్రయత్నించిందని కూడా అనుమానిస్తున్నారు. ఎస్ దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. 9/11 సంఘటన గుర్తుందా? అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినాయి. న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చారు ఒసామా బిన్ లాడెన్, గుర్తున్నారా? 2001. అక్కడ ఆ ఒసామా బిన్ లాడెన్ కూల్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉందే, ప్రపంచ వర్తక వాణిజ్య కేంద్రము, వరల్డ్ ట్రేడ్ సెంటర్, దాన్ని కూల్చిన దాంట్లో ప్రధాన పాత్రలు వహించింది కానీ, వేరే వేరే చోట టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్లో ప్రధాన పాత్ర వహించింది కానీ హైలీ ఎడ్యుకేటెడ్, సోఫిస్టికేటెడ్ ఇంజనీర్స్, ఇక్కడ డాక్టర్స్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మత ఉన్మాదము అది ఏ మతంలో అయినా సరే, ఫలానా ఒక మతానికి సంబంధించింది కాదు, ఏ మతంలో అయినా ఉన్మాదే. అతను డాక్టర్ అవని, యాక్టర్ అవని, లేకపోతే నిరుద్యోగం అవని. సో ఆ మత ఉన్మాదాన్ని తగ్గించే విధంగా సభలు, సమావేశాలు, ఇంటర్ఫెయిత్ డైలాగ్స్, 2 వర్గాల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 మతాల మధ్య సఖ్యత సమావేశాలు. హ్యూమనిజం అనేది గెలవాలరా, మానవతావాదం గెలవాలి. నాట్ టెర్రరిజం, నాట్ క్యాపిటలిజం, నాట్ సోషలిజం, నాట్ కమ్యూనలిజం, నాట్ రీజనలిజం, నాట్ క్యాస్టిజం. హ్యూమనిజం గెలవాలి, మానవతావాదము, మానవత్వం గెలవాలి అనే విధంగా మన యొక్క
విధి విధానాలు, మన ఆలోచన, మన కార్యక్రమాలు ఆ విధంగా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ పెరిగిందండి. రమేష్ గారు ఇంకొకటి మీరు కూడా గతంలో చాలాసార్లు మాట్లాడారు. పాకిస్తాన్ ఎప్పటికైనా కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా మా దగ్గర ఉగ్రవాదులు లేరు, మా దగ్గర తీవ్రవాదులు లేరు, ఇక్కడ అలాంటి సంబంధాలు లేదంటారు. కానీ అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది, అక్కడ ప్రభుత్వానికి సంబంధించి డైరెక్షన్స్ ఇస్తుంది, ఆర్మీ అన్నీ కూడా ఒకే సంస్థ కిందో లేకపోతే అక్కడ తీవ్రవాదుల చేతిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి దేశాన్ని పక్కన పెట్టుకొని భారతదేశం ప్రతిసారి అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రపంచ దేశాల దృష్టిలో మాత్రం పాకిస్తాన్కి సంబంధించినంత వరకు ఏదో క్లీన్ ఇమేజ్ ఉండే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించట్లేదా? పాకిస్తాను, భారతదేశము 1947 ఆగస్టు 14న వాళ్ళు పుడితే పాకిస్తాన్, మనం 15న పుట్టాం. పాకిస్తాన్ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, మతపరమైన అంశాల్లో వాళ్ళ ప్రగతి ఏంటి, భారతదేశం యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంకేతిక ప్రగతి ఏంటి అని ఒక రకంగా మనము చూసినప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాలో మనము మంచి స్థాయిలో ఉన్నాం, వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ బిలీఫ్, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ యాటిట్యూడు వాళ్ళని ఆ విధంగా వెనుకబాటుతనానికి తీసుకెళ్ళిపోయినాయి. మన యొక్క కడుపులో కసి, గెలవాలనే తపన. భారత్ అంటే BHARAT, భారత్ అంటే అర్థం ఏంటో తెలుసా సార్? మనకి మనంగా రాసుకుంది, నోటితో చెప్పడం కాదు, చేతల్లో చూస్తే వేరే వాళ్ళు చెప్పాలి, వేరే దేశస్తులు. ఏంటో చెప్పనా సార్ భారత్ అంటే అర్థం? చెప్పండి. డెఫినేషన్: బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ audacious రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్, టూరిజం అండ్ టు డెసిమేట్ టెర్రరిజం. అది భారత్ అంటే అర్థం. భారత్ అంటే అర్థం తెలుగులో చెప్తా: ఒక సఖ్యంగా, సామరస్యంగా ఉంటానే, బట్ ధైర్యంగా ఉంటానే మన రాజ్యాన్ని మనం టెక్నాలజీ ద్వారా, ట్రేడ్ ద్వారా, టాలెంట్ ద్వారా, టూరిజం ద్వారా డెవలప్ చేసుకుంటా టెర్రరిజం అనే దాన్ని కూకుటి వేళ్ళతో సహా పెకిలించే కార్యక్రమంలో మనం ఉన్నాము. ఇది భారత్ అంటే డెఫినేషన్. ఇవాళ 21st century 2025 November 15th from Hyderabad, Dr. Ramesh Kanniganti is defining what is Bharat, BHARAT. Build a harmonious but audacious Raj to advance trade, technology, tourism, talent, and to decimate, destroy terrorism. This is what Bharat stands for. మరి అట్లాగే రమేష్ గారు, మనకు ఒకప్పుడు మొన్నటిదాకా పాకిస్తాన్తో ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళం, కానీ మన చుట్టుపక్కల దేశాల్లో కూడా ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్లో చూసాము, తాజాగా నేపాల్లో చూసాము, శ్రీలంకలో కూడా కొంత రకం. భారత్ చుట్టూ కూడా దేశాలకు సంబంధించినంత వరకు పరిణామాలు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి, ఎన్నుకున్న ప్రభుత్వాలు దిగిపోతున్నాయి, మిలిటరీ ఆధీనంలోకి వెళ్తుంది. ఈ ఇండికేషన్స్ని ఏ రకంగా చూడాలంటారు? చాలా మంచి ప్రశ్న. మా థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఏషియా మొత్తంలో మేము చేసే పని ఏంటంటే, ఫస్ట్ థింక్ ట్యాంక్, మొబైల్ థింక్ ట్యాంక్ మంది. ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా రెండింటినీ పరిశీలిస్తాం. అంటే దేశంలో అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మీరు ఒక మంచి ప్రశ్న వేశారు. భారతదేశంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ లాంటి ఘటనలు, బాంబ్ బ్లాస్ట్లు, లుంబిని పార్కు, గోకుల్ చాటు, సరోజినీ నగర్ బ్లాస్టు, కోయంబత్తూర్ బ్లాస్టు, ముంబై టెర్రర్ అటాక్స్, ఇప్పుడు ఢిల్లీ టెర్రర్ అటాక్స్. ఇది భారతదేశం లోపల జరుగుతుంది. భారతదేశం చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్, నేపాల్, మియన్మార్, శ్రీలంక, ఇంకొద్దిగా ఇటు పశ్చిమానికి వెళ్తే వెస్ట్ ఆఫ్ ఇండియా యూ హ్యావ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు, GCC కంట్రీస్. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్, UAE, మస్కట్, బహ్రెయిన్, ఇవి అన్నిటి ఉన్నాయి. యువతల పక్క దేశాలు, అంటే భారతదేశానికి పశ్చిమాన ఉన్న దేశాలు, భారతదేశానికి ఈశాన్యం నుంచి ఇటు తూర్పున ఉన్న దేశాలు చూస్తే మనకేం అర్థం అవుతుందంటే, చాలా దేశాల్లో
మానవ రక్షణకు సంబంధించిన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి లేకుండా ఎక్కువ వాళ్ళ ఇన్కమ్ మొత్తాన్ని, వాళ్ళ జీడిపిని, జాతీయ స్థూల ఉత్పత్తిని బాంబులకి, గన్స్ కొనటానికి, ట్యాంక్స్ కొనటానికి, మిలిటరీ ఎక్విప్మెంట్ కొనడానికి ఉపయోగిస్తున్నాయే కానీ ఫుడ్, హెల్త్, వాటర్, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఉపయోగించట్లా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ that their priorities are wrong. They are getting into a very illogical and immoral means అని తెలుస్తుంది మనకి. సో మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈజ్, భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ప్రాస్పరిటీ రావాలి, శాంతి రావాలి అంటే ఆ దేశ నాయకుల్లో చిత్తశుద్ధి కలిగిన నాయకులు రావాలి. భారతదేశం అనేదాన్ని ఒక బూచిగా చూపించి, భారతదేశం అనేదాన్ని ఒక శత్రువుగా చూపించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్న నాయకులు వస్తున్నారే కానీ చుట్టుపక్కల దేశాల్లో రియాలిటీని దాచిపెట్టి అలాంటి వాటి నుంచి బయటపడే విధంగా అలాంటి లీడర్స్ని ప్రజలు ఎన్నుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలు ఆ మార్పు రానంత వరకు భారతదేశానికి 2.5 ఫస్ట్ 2 ఫ్రంట్ వార్ అనేవాళ్ళు. అంటే భారతదేశానికి ఒక పక్కన పాకిస్తాన్ నుంచి, ఇంకో పక్కన చైనా నుంచి ఎప్పుడు వారు కానీ కాన్ఫ్లిక్ట్ కానీ జరుగుద్ది. 2.5 అంటే భారతదేశానికి పాకిస్తాన్ నుంచి థ్రెట్తో పాటు, చైనా నుంచి థ్రెట్తో పాటు ఆ 0.5 థ్రెట్ భారతదేశం లోపల ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేసేది భారతదేశానికి వ్యతిరేకంగా. ఆ 2.5 నుంచి ఇప్పుడు 3 అయిపోయినట్టు కనపడుతుంది. ఇప్పుడు 3 శత్రువులు కనపడుతున్నారు క్లియర్గా. ఆ 3 శత్రువులు ఎవరయ్యా అంటే పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్తో పాటుగా 4వ శత్రువు దేశంలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. 5వ శత్రువు ఎవరంటే భారతదేశంలో ఉన్న పౌరులకి కుల, మత, ప్రాంత భేదాలకి భిన్నంగా ఐక్యత లేకపోవటం అనేది ఉంది చూడండి, యూనిటీ లేకపోవటం. ఆ యూనిటీ లేకపోవటమే మన 5వ శత్రువు. రమేష్ గారు, ఈ మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో భారతదేశం రెడీగా ఉందండి? ఆర్ వి ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్? ఎందుకంటే ప్రతిసారి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాక్స్ చూస్తున్నాము. ఇప్పుడు లేటెస్ట్గా డాక్టర్స్ వచ్చారు. ఆ డాక్టర్స్ కూడా కొత్త టెక్నాలజీ వాడినట్టు తెలుస్తుంది. హైదరాబాద్కి సంబంధించిన ఒక డాక్టర్ ఏకంగా పాయిజన్, ప్రతి ఫ్రూట్స్లో, ప్రసాదాల్లో పాయిజన్ కలిపేసి దాదాపు 600% హైయెస్ట్ దెన్ సైనైడ్ అనేది ఒకటి చెప్తున్నారు. సో వీటన్నిటికీ ఇండియా ప్రిపేర్గా ఉందండి? సార్, టెక్నాలజీ పరంగా ఇంకా ఎంతో ప్రిపేర్ అవ్వాల్సింది ఉంది, కానీ నాట్ బ్యాడ్. బట్ ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీతో సమస్య సాల్వ్ అవుద్ది అనుకుంటే అవునండి. టెక్నాలజీతో పాటుగా మనుషుల మనసులను మార్చే విధంగా, మైండ్ సెట్ని మార్చే విధంగా. ఒక టెర్రరిస్ట్ని చంపుతారు సార్, ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు, 100 మందిని చంపుతారు మీరు మీ టెక్నాలజీ వాడి. విజువల్ ఇంటెలిజెన్సు, సర్వలెన్స్, డ్రోన్స్, ట్యాంక్స్ అన్నీ వాడి 1,00,000 మందిని చంపారు అనుకుందాం. కానీ ఇంకా పుడతానే ఉన్నారే అంటే అర్థం ఏంటంటే టెక్నాలజీతో పాటు యాటిట్యూడ్ మార్చాలి, మైండ్ సెట్ మార్చాలి. జనంలో ఎక్కడైతే ఈ ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తున్న వాళ్ళు ఎవరు, ఎందుకు అడుగులు వేస్తున్నారు, ఆ ఉగ్రవాదం వైపు అడుగులు వేసే పరిణామ క్రమంలో ఎటువంటి వ్యూహాలు వాళ్ళు పన్నుతున్నారు, ఆ వ్యూహాలకి ప్రతివ్యూహ రచన. ఎప్పుడో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు గంటల తరబడి మాట్లాడుకొని మళ్ళీ 4 రోజుల తర్వాత మర్చిపోయి మళ్ళీ సినిమాలు, షికార్లు, క్రికెట్ మ్యాచ్లు, కమ్మ కాపు రెడ్డి, మాలా మాదిగా, లేదా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, లేదా మన రియల్ ఎస్టేటు, మన పొలాలు, మన ప్రాస్పరిటీ, మన కులము, మన ఎదుగుదల, వీటి మీదకి దృష్టి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి బాంబు వెళుద్ది. మళ్ళీ అప్పుడు ఎమ్మంటే అయ్యో ఉలిక్కిపడి ఏం చేయాలి ఇప్పుడు ఆ 4 టీవీ డిబేట్లు పెట్టుకొని 4 రోజులు పేపర్లో రాసి 2 కమ్యూనిటీల మధ్య గొడవలు పెంచే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతా, కొన్ని రాజకీయ పార్టీలు
అటువైపు ఇటువైపు ఉంటా మళ్ళీ షరామామూలు అవుతుంది. కాబట్టి ఆ మైండ్ సెట్ డెవలప్ చేయాలి. ఏమని? ఏ కులమైనా సరే, ఏ మతమైనా పర్లా, ఎక్స్ మతం, వై మతం, జెడ్ మతం, ఏ మతంలోనైనా ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉంటే వాడు అందరికీ చెడు చేస్తాడు. ఏ మతమైనా పర్లేదు. సో ఆ రిలీజియస్ ఎక్స్ట్రీమిజాన్ని తగ్గించి రిలీజియస్ టాలరెన్స్ పెంచాలి, పరమత సహనాన్ని పెంచాలి, మతాల మధ్య చిచ్చును తగ్గించాలి అనే విధంగా ప్రభుత్వ విధి విధానాలు, పాలసీలు, చదువు, ఎడ్యుకేషన్ కరికులము, సిలబస్ డిజైనింగు 365 days 24/7 awareness is the only answer to stop terrorist acts, రమేష్ గారు, not only technology. రమేష్ గారు, మనం ఈ రక్షణకు సంబంధించిన అంశాలతో మాట్లాడుతూ పాటు ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలపై కూడా మీకు చాలా అవగాహన ఉంది, చాలా విషయాలు మాట్లాడతారు. ముఖ్యంగా ప్రతిసారి ఈ మధ్య కాలంలో మనకు వినిపిస్తున్న పేరు అమెరికా. అమెరికా మనకు శత్రువుగా ఉందా, మిత్రువుగా ఉందా, లేకపోతే మధ్యలో పాత్ర పోషిస్తుందా? ఏంటండి అమెరికా వ్యవహరిస్తున్న తీరును భారతీయులు ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? భారతీయులందరూ ఇప్పుడు ఎవరైతే పొలిటెంట్ మీడియా, అంతే కదా సార్, అవునండి. పొలిటెంట్ మీడియా చూస్తున్న భారతీయులందరికీ నేను చెప్పేది ఒకటి: అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఉంటాయి, వాటి కోసమే శాశ్వతంగా పనిచేయాలి. చైనా మిత్రుడా శత్రువా, అమెరికా మిత్రుడా శత్రువా, లేదా చుట్టుపక్కల ఉన్న దేశాలు మన మిత్రులా శత్రువులా అనే దాని మీద నేనిచ్చే వివరణ ఏంటంటే, మనకి ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో ఆ టెక్స్ట్ని బట్టి, ఆ కాంటెక్స్ట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పర్మనెంట్గా ఎవడు శత్రువు ఉండడు, పర్మనెంట్గా ఎవడు మిత్రుడు ఉండడు. మన జాతి ప్రయోజనాలే మనం పర్మనెంట్గా ఆలోచించాలి, శాశ్వతంగా. కాబట్టి నేను చెప్పేది, ఎవరిని నెత్తి మీదకి ఎక్కించుకోవద్దు, ఎవరిని అనవసరంగా ఆలింగనం చేసుకోవద్దు, ఇది మోతాదుకు మించి. అలాగని ఎవరిని మోతాదుకు మించి శత్రువుగా చూడొద్దు. సార్, రమేష్ గారు, చివరిగా మీరు ఇప్పుడు ఏదైతే యూజీసీకి సంబంధించి నిపుణుల కమిటీకి సంబంధించి చైర్మన్ ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న యూత్కి సంబంధించినంత వరకు, మనం ఇందాక మాట్లాడుకున్నంత వరకే యూత్ అంటే ఒక క్రికెట్ మ్యాచ్, ఒక సినిమానో, లేకపోతే వాటికి ఎక్కువ ప్రభావం అవుతున్నారు. కానీ రక్షణ రంగానికి సంబంధించిన విషయం కానీ, దేశభక్తికి సంబంధించినంత వరకు ఆ రోజు మాట్లాడతారు, ఆ రోజు పాటలు వింటారు, కానీ కొంచెం దానిపైన ఎక్కువగా ఆలోచించే పరిస్థితి కనిపించట్లేదు. కనుక మీరు ఎట్లా గైడ్ చేయబోతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా సిలబస్ లాంటిది ఏమైనా సూచిస్తారా? ఎలా ఉండాలంటారు మీరు? ఏ స్థాయి నుంచి దీన్ని మనం నేర్పించాల్సి ఉందంటారు? దేశ రక్షణకి సంబంధించిన సిలబస్ని మేము ఆల్రెడీ డిజైన్ చేసామండి. రేపు ఇంకొక 2-3 నెలల తర్వాత నుంచి యూజీసీ ద్వారా ఆన్లైన్లో ఇదొక 2 క్రెడిట్ కోర్సుగా నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, 4 క్రెడిట్ కోర్సుగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము, మ్యాండేటరీగా, సో కంపల్సరీగా. సో నా రిక్వెస్ట్ ఒకటేనండి, మన మూలాలు మర్చిపోవద్దు, మన అమ్మని, మన మాతృభూమిని మర్చిపోవద్దు. మదర్ అండ్ మదర్ ల్యాండ్, 2 అన్కండిషనల్ లవ్స్. ఎన్నో వేల మంది ఉరికమ్మం ఎక్కితే కానీ, బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోతే కానీ మనకు స్వతంత్రం రాలేదు. ఆల్రెడీ ఇదివరకు బానిస బతుకులు బతికాం మనము. ఇంకోసారి మన దేశ భవిష్యత్తుని ఏ అమెరికా వాడి చేతిలోనో, లేకపోతే ఏ టెక్నాలజీలో జైంట్ అయిన వేరే ఇంకో కంట్రీ చేతిలోనో, చైనా చేతిలోనో పెట్టకుండా మన భవిష్యత్తును మనం నిర్ధారించుకునే విధంగా దేశ భద్రత, దేశ రక్షణ మీద అవగాహన పెంచుకొని చాలా మిషన్ మోడ్లో పనిచేసి 2047 కల్లా భారతదేశానికి 100 ఏళ్ళు రాబోతున్నాయి. 2047కి 1947 నుంచి ఆ 100 ఏళ్ళు రాబోతున్న తరుణంలో ఇప్పటి నుంచే ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. నాకు ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి, 4 లక్షలు సంపాదించాలని. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, ప్రతి ఆర్గనైజేషన్కి ఒక గోల్ ఉంటుంది. అలానే దేశ గోల్ కూడా ఏంటి? మనము అందరం కలిసి వాట్ ఈస్ ద goal of India, what is the objective of India, what is the mission of India by 2047, how to achieve this, why to achieve, how to achieve, when to achieve, where to achieve, ఎలా సాధించాలి, ఎప్పుడు సాధించాలి,
ఎందుకు సాధించాలనే దాని మీద ఒక్కసారి మనందరం ఆత్మ విమర్శ చేసుకొని ఈ కుల మత ప్రాంత భేదాలు, పొలిటికల్ పార్టీలు, వీటి మీద క్రికెట్ మ్యాచ్లు, దేశభక్తి అంటే క్రికెట్ మ్యాచ్లు ఇండియా పాకిస్తాన్ అన్నప్పుడే కాదు. దేశభక్తి అంటే నరనరాల్లో జీర్ణించుకొని అది ఒక గొప్ప అదొక ఫీలింగ్. దాన్ని క్యారీ ఆన్ చేస్తూ ఉంటే మన ఇంటెంటు, మన కంటెంటు, మన క్యారెక్టరు షుడ్ హెల్ప్ అవర్ కంట్రీ టు గ్రో. మన ఇంటెంట్ బాగుండాలి, అంటే మన ఉద్దేశం, మన కంటెంట్, మన సబ్జెక్ట్ ఉండాలా, తర్వాత మన క్యారెక్టర్, వ్యక్తిత్వం ఉండాలా. ఈ మూడు కలిస్తే, ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టర్ కలిస్తే మన కంట్రీ నెంబర్ 1 అవుద్ది అని బలంగా నమ్మి దానికోసం అవిశ్రాంత పోరాటం చేయాల. అప్పుడు కానీ మనం 47-15 ఆగస్టు తెచ్చుకున్న స్వతంత్రానికి ఒక అర్థం, ఒక పరమార్థం, వేరే వాళ్ళకి డిజిటల్ స్లేవరీ చేయకూడదు. డిజిటల్ స్లేవరీ అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానంలో పడి ఇంటర్నెట్ ఎవడు కనిపెట్టాడు? అమెరికా వాడు. గూగుల్ ఎవడు? అమెరికా వాడు. ఫేస్బుక్ ఎవడు? అమెరికా వాడు. లింక్డ్ఇన్ ఎవడు? అమెరికా వాడు. ఇన్స్టాగ్రామ్ ఎవడు? అమెరికా వాడు. ప్రతిదీ అమెరికా వాడు క్రియేట్ చేసిన ఒక మాయాజాలం, అంతర్జాలంలో మన ఇన్ఫర్మేషన్, మన డేటా మొత్తం పెట్టేసేసి నువ్వు మమ్మల్ని కాపాడరా అంటే వాళ్ళు ఏమైనా కాపాడతారా? చెప్పండి, మీరు చెప్పండి. మన స్వదేశీ టెక్నాలజీ, మన స్వదేశీ ఇంటర్నెట్, లేదా మన స్వదేశీ గూగుల్, మన స్వదేశీ ఫేస్బుక్, మన స్వదేశీ లింక్డ్ఇన్, ఆర్ మన స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి అప్పుడు ఆత్మనిర్భర్ భారత్, ఆత్మ గౌరవం దిశగా మనం వెళ్ళాలి అనే ఒక కసి పెరగాలి. ఆంటర్ప్రినర్షిప్, ఇన్నోవేషను అనేవి అందుట్లో పనిచేయడానికి సైబర్ కూలీలాగా మనం పనిచేయకూడదు. మనగ్గా మనము ఎదగటానికి ఒక కడుపులో కసితో, భరతమాత సాక్షిగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతయ్యాను అనే శ్రీ జగన్నాథ రథచక్రాల సాక్షిగా భారతీయులందరూ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణము. ఎందుకంటే ప్రతి క్రైసిస్లో నుంచి ఒక నాయకుడు పుడతాడు, ఒక నాయకత్వం పుడుతుంది. ఈ బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ఇవన్నీ సినిమా హీరోలు, రియల్ హీరోస్. వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి జెండాలు ఎత్తటం, వాళ్ళకి పాలాభిషేకాలు చేయటం మాని ఈ కాంగ్రెస్, తెలుగుదేశం, టీడీపీ, కమ్యూనిస్టు, బీజేపీ ఇవన్నీ మారి భారతదేశ జెండా, త్రివర్ణ పతాకము, భారతదేశ ఎజెండా 10 మందికి అన్నం పెట్టే విధంగా భారతదేశం మొదలుకి వెళ్తాము. తన కాళ్ళ మీద తను నిలబడి 10 మందికి, 10 దేశాలకి దారి చూపే విధంగా అనే ఒక క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ ఇంటెంట్ అండ్ కంటెంట్ అండ్ క్యారెక్టర్తో ముందరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా పనిచేయటానికి మనందరం నడుం బిగించాలి. థ్యాంక్ యూ. If you wanted to achieve certain things which you never had, you got to do certain things which you have never done అంటారు ఇంగ్లీష్లో. అంటే లేనివి కావాలి అంటే ఎప్పుడు చేయనివి చేయాలి పనులు. ఆ కసి, ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ ప్రజ్ఞా పాఠవాలు, ఆ దృక్పథము, యాటిట్యూడు మనకు ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ మై ఫెలో ఇండియన్స్ త్రూ పాలిటెంట్ మీడియా. జై హింద్. థ్యాంక్ యూ రమేష్ గారు. చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి ఎంతసేపు టెక్నాలజీ ఒక సమస్యకు పరిష్కారం కాదు, ఖచ్చితంగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇతర అంశాలను పక్కన పెట్టి దేశ భద్రతా అంశం సంబంధించి చిన్న వయసులో నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని రమేష్ అంటున్నారు. మొత్తానికి ఢిల్లీ పేలుళ్లకు సంబంధించినంత వరకు జరుగుతున్న పరిణామాలు, దానికి సంబంధించినంత వరకు అరెస్టులు, ఈ కోణానికి సంబంధించి ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఇంకా ఇది పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. దాదాపు 100 ప్రాంతాలను ఎంచుకొని అక్కడ బ్లాస్ట్ చేద్దామని ప్రయత్నించినప్పటికీ పోలీసులు అప్రమత్తం కావడం చేత కొంతవరకు దాన్ని నివారించగలిగాం. కానీ ఎప్పటికీ కూడా అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి సమస్యల నుంచి పరిష్కారం వస్తుందని రమేష్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. మరికొంత అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాం.